మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? సో చంద్రగ్రహణం ఉంది నెల మనకి, దీని తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వాళ్లకు పరిశీలిస్తే జన్మరాశిలో గురువు, దశమ స్థానంలో వక్రించిన శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు. ఈ సెప్టెంబర్ మాసం 14-15 తారీఖుల వరకు బుధ శుక్రులు 2వ ఇంట్లో, తర్వాత 3వ ఇంట్లో. మొదటి వారంలోనే కుజుడు 4వ ఇంటి నుంచి 5వ ఇంట్లోకి, 17th అంటే 17వ తారీఖు నుంచి రవిగ్రహము 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా చూస్తే వీళ్లకు జన్మంలో గురువు అంత మంచివాడు కాదు. ఇక అష్టమాధిపతి అయిన శని దశమంలో ఉన్నాడు, ఇప్పుడు వక్రించున్నాడు, వక్రచారం నడుస్తున్నాడు. అదేవిధంగా ఇక రాశ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో మాస మధ్యంలో తృతీయంలోకి వెళ్తాడు. శుక్రుడు పంచమాధిపతి తృతీయంలోకి వెళ్తాడు. అంటే భాగ్యస్థానంలో గ్రహం నడుస్తుంది. వీళ్ళు కూడా ఈ చంద్రగ్రహ ప్రభావానికి లోనైనటువంటి రాశి. ఎందుకంటే రాహు 9వ ఇంట్లో ఉంటే తండ్రికి అరిష్టం. ఇప్పుడు చంద్రుడు కలుస్తున్నాడు కదా, అంటే తల్లి తండ్రికి ఇద్దరికి అరిష్టము, మాతృపితృ అరిష్టము ఈ గ్రహణ ప్రభావము. ఎవరన్నా తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళ వైద్య ఖర్చులకు ఖర్చు పెట్టాల్సి అవ్వచ్చు, లేదా తండ్రి కొడుకులకు లేదా తల్లి బిడ్డలకు అరిష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాహువు చంద్రుణ్ణి గ్రహణంగా తీసుకున్నాడు. అదేవిధంగా దొరికినప్పుడు సూర్యుని కూడా గ్రహణంగా తీసుకుంటాడు. రాహువు శక్తిలో రాహువుని మించిన గ్రహం లేదు, ఇంటెలిజెన్స్లో కూడా ఆయన్ని మించిన గ్రహం లేదు. మాయ, రాహు అంటే ఒక పెద్ద మాయ. ఈ అనంత విశ్వము మహాఖగోళమంతా ఆయనే, మాయే, రాహువే. సాక్షాత్ మహావిష్ణువునే ఏమార్చినటువంటి ఏకైక దేవత అయిన విష్ణుమాయను అధిగమించిన ఎవరి వల్ల కాదు, ఒక రాహుకు మాత్రమే సాధ్యం. అది ఆయన్ను విష్ణువునే మాయ చేసి అమృతం తాగాడు ఆయన. అందుకు ప్రతీకారంగా, అంటే రాహు ఇలా చేశాడని కంప్లైంట్ ఇచ్చినందుకు ప్రతీకారంగా దొరికినప్పుడంతా వీళ్ళను అమావాస్య పౌర్ణమి సందర్భాలు ఎదురుపడితే ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నైసర్గికంగా పితృస్థానము 9వ స్థానము. 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు తండ్రికి అరిష్టము, లేదా పితృవర్గీయులతో, అంటే తన రక్త సంబంధికులతో, తన పాలవాళ్ళు అంటారు, తన వంశీకులతో విభేదాలు, వాళ్ళ ద్వారా నిందలు, ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు చంద్రగ్రహణము. చంద్రుడు అంటే మాతృకారకుడు. ఇప్పుడు క్లియర్గా నేను వివరణ ఇచ్చాను ఇక్కడ. మాతృపితృ వర్గ అరిష్టము. ఇక జన్మంలో గురువు ఈ రాశికి బాధకాధిపతి. జన్మంలో ఉన్నాడు గురువు, ఈ రాశికి మిథున రాశికి బాధకాధిపతి. బాధకాధిపతిని ప్రతి రాశికి ఒక గ్రహం ఉంటుంది, ఆ గ్రహం మిథున రాశికి గురువే. ఈ గురువు ఏం చేస్తాడంటే మంచితనం ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు. క్యారెక్టర్ ఇచ్చి, మొహమాటాన్ని ఇచ్చి, మొహమాటంతో ఖచ్చితంగా మాట్లాడలేకుండా చేసి నష్టపోయేలా చేస్తాడు. గురుదశ మిగిలిన వాళ్ళకు ఎక్కువ బాధ ఉంటుంది. గురుదశ ఖర్చు పడేసిన వాళ్ళకు 10% ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దశ కాకుండా ఉంటే ఎక్కువ ప్రభావము, దశ అయి ఉంటే తక్కువ ప్రభావం. ఇక ఈ రాశికి అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు, వక్రించున్నాడు. అదేవిధంగా ఇక రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 2, 3 ఆయన చాలా తక్కువ సమయమే సంచరిస్తుంటాడు. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ చెప్పవచ్చేది ఏమంటే తల్లిదండ్రులకు మాతృపితృవర్గాలకు అరిష్టము, తనకు మనో కష్టము, అదేవిధంగా జన్మంలో బాధకాధిపతి ఉన్నాడు కాబట్టి దేహ అనారోగ్యము లేదా అన్కంఫర్ట్గా ఉండడము, ఇలాంటివి సూచిస్తున్నాయి. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 5వ స్థానంలో కుజుడు అంటే అదృష్టము. ఈ రాశికి షష్టాధిపతి, అంటే 6వ ఇంటివాడు, శత్రు రోగ రుణాలకు అధిపతి. 5లో అదృష్టం ఉన్నాడు. అప్పుడేమవుతుంది, అవసర నిమిత్తము అప్పులు చేయవలసి వస్తుంది, లేదు అప్పులు ఆల్రెడీ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అవ్వరు. అంటే ఇతను అదృష్ట స్థానంలో ఏమో శత్రు స్థానాధిపతి ఉన్నాడు, శత్రురోగ రుణ కారకుడు కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మిథున రాశికి గ్రహాల అన్కంఫర్ట్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు గ్రహణ సంబంధించినటువంటి పరిహారాలు, జపతప హోమదానాదులన్నీ చేసుకోవాలి. ఇది చేసుకుంటే వీళ్ళు
గెటన్ అవ్వచ్చు. అనుకూల గ్రహాలు తక్కువ ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. అనుకూలించాల్సిన గ్రహాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు, కవరేజ్ ఏరియాలో లేవు, టవర్ లేదంటే ఆ పరిస్థితిలో ఉన్నాయి. కొద్ది కాలంలోనే మళ్ళీ వీళ్ళకి వీళ్ళకు అనుకూలతలు పెరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. వ్యాపారస్తులకు ఏదన్నా సూచన ఉందా గురు? వ్యాపారము అంటేనే బుధుడు వైశ్య గ్రహము, ఇంకా ఆయన కొంచెం అన్కంఫర్ట్లో ఉన్నాడు. వీళ్ళు రొటీన్గా వీళ్ళకి తెలిసిన అనుభవం ఉన్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం బెటరు. కొత్త వ్యాపారాలు ప్రయత్నించకపోవడం ఎంతైనా మంచిది. స్థానచలనము అనే దానికి తీసుకుంటే కలిసి రాదనే చెప్పాలి. ఎందుకంటే స్థానచలనము అంటే మీకు చంద్రుడు వేగంగా మారుతూ ఉంటాడు కాబట్టి స్థానచలనానికి కారకుడవుతాడు. అదే దశమ స్థానంలో శని కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులు ఓపిక పట్టడం మంచిది. తర్వాత మంచి నిర్ణయాలు వస్తాయి. ఇప్పుడు తొందరపడడం వల్ల మళ్ళీ పోయిన చోటు నుంచి మళ్ళీ కదలాల్సి వస్తుంది. ఇక కుటుంబం పరంగా ఎలా ఉంటుంది, ప్రేమానురాగాల పరంగా? కుటుంబ స్థానాధిపతి గ్రహణానికి లోనవుతున్నాడు కదా, రెండో ఇంటి వాడే చంద్రుడు, ఆయనే గ్రహణానికి. అంటే కుటుంబంలో అనవసర ఖర్చులు, లేదు సంబంధం లేని ఖర్చులు, లేదు తెలిసి వృధా ఖర్చులు, కుటుంబ సభ్యుల్లో అనైక్యత రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మానసికంగా అప్డేట్ అయితే ఇలా ఉంటుంది కదా, అందరూ సర్దుకోవాలి కదా, సర్దుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే అదే పరిహారం. తెలియకపోతే ఏమవుతుంది, ఎక్కువగా మనస్తాపాలకు కోపతాపాలకు గురైతే అవి పెద్దవైపోతాయి. ఇంకొకరు చూసి నవ్వుకుంటారు, అవకాశం ఇస్తే వచ్చి మనకు మధ్యస్థం చెప్తారు. అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చంద్రగ్రహ పరిహారాలు చేసుకోవాలి. అంటే అన్నదానము, బియ్యము, నెయ్యి, సర్ప విగ్రహాలు, వెండితో చేసిన పడగలు ఇలాంటివంతా ఇవ్వచ్చు, మంచిది. సో కొత్త పరిచయాలతో వీళ్ళ నెట్వర్క్ అనేది ఎలా ఉంచుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? కొత్త పరిచయాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే కొత్తదనము అనేదానికి అంటే ఆశ అనేది ఒకటి ఉంటుంది, కోరిక అనేది ఒకటి ఉంటుంది, మోహం అనేది ఒకటి ఉంటుంది, వ్యామోహం ఒకటి ఉంటుంది. ఈ వ్యామోహం అంటే రాహు, ఆశ అంటే చంద్రుడు, మనసు కదా, మనసు ఆశపడింది. ఇంకా కోరిక అంటే బుధుడు, బుద్ధి. కాబట్టి ఇక్కడ వ్యామోహము, కామము అంటే శుక్రుడు, కామ వ్యామోహం అంటారు. వ్యామోహం అంటే దాన్నిటిని పరిధులు దాటి అదేదో పేరాశ, అదే ఏదో అన్నీ వదిలేసి వస్తువు మీద అయినా సరే మనిషి మీద అయినా సరే. ఈ వ్యామోహానికి అధిపతి రాహు. ఈ రాహు ఏం చేస్తున్నాడు, ధనస్థానాధిపతి అనే చంద్రుణ్ణి పట్టుకుంటున్నాడు ఈ సంవత్సరం, ఈ మాసం. అదే దాంతోపాటు 17వ తారీఖు వరకు రాహుకి రవికి దృష్టి ఉంది. మళ్ళీ బుధుడు శుక్రుడి పైన దృష్టి ఉంది, వాళ్ళిద్దరు కూడా వస్తారు. అదేవిధంగా రాహుకి కుజుడి పైన కూడా 9వ దృష్టి వస్తుంది. దక్షిణ భారతదేశం మన తమిళనాడు కేరళ ప్రాంతాల్లో రాహుకి 9వ చూపు ఉందని విశేషంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి అదృష్టమైన ప్లేస్లో కుజుడున్నాడు. కాబట్టి ఈ ఆశలు, కోరికలు, వ్యామోహాలకు వెళితే ఉన్నది పోతుంది కొట్టుకొని, లేదంటే లేని సమస్యలు వస్తాయి, వెళ్ళకూడదని అర్థం. కాబట్టి తండ్రికి తల్లికి జాగ్రత్తగా చూసుకోవాలి. మాతృపితృవర్గీయులతో గొడవలు వస్తే సర్దుకొని వెళ్ళిపోవాలి. సర్దుకొని పోతే నష్టం వస్తుంది, అయ్యా మేము సర్దుకోకపోతే అంటే సర్దుకుంటే వచ్చే నష్టము, సర్దుకోకపోతే ఇంకా ఎక్కువ అవుతుందని అర్థం. సో నిరుద్యోగులు, ఉద్యోగస్తుల పరిస్థితి గురుగారు? ఉద్యోగులు నిరుద్యోగులు తీసుకుంటే కొంచెం తడబాట్లకు గురవుతారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేకాడికి 10వ స్థానంలో శని వక్రం చెందడం, కర్మకారకుడు వక్రించడం వల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని తడబాట్లు వస్తాయి. అదేవిధంగా జీవకారకుడు రవి ఈ రాశికి అనుకూలమైనవాడు కాదు, ఆయన కూడా అనుకూలమైన ప్రదేశంలో లేడు. గ్రహణ ప్రభావం వల్ల కొంచెం మానసిక స్థిమితం కూడా తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడిపై రాహుతో కలుస్తున్నాడు కాబట్టి. చంద్రరాహువులు, చంద్రకేతువులు, లేదా చంద్రుడికి అటు ఇటు పాపగ్రహాలు ఇటు పిశాచ యోగం అంటారు. కాబట్టి నేను అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో మాంది అనే గ్రహం గురించి చెప్తూ ఉంటాను. మాంది వచ్చి ప్రేతగ్రహం. ఒకవైపు మాంది, ఇంకోవైపు కేతు కానీ ఇంకొక లేదా రాహు కానీ ఉన్నారంటే పిశాచ యోగం వచ్చేస్తుంది. లేదా మాందితో చంద్రుడు కలిసిన, మాందితో మన చంద్రుడితో రాహుకేతులు సంయోగం చెందిన పిశాచ యోగాలు వస్తాయి. అంటే మానసిక స్థిమిత ఉండదు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ప్రస్తుతానికి నేను చెప్తున్నదని భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇవి తాత్కాలికం, వ్యక్తిగత జాతకమే పర్మనెంట్.
సో విశేషంగా మనం ఏ పని చేసినా కలిసి రావాలి, ఆ ప్రయత్నం అనేది సఫలీకృతం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అవసరం అంటారు గురుగారు? ఇప్పుడు మిథున రాశి అనేది కాలపురుషునికి ప్రయత్న స్థానం. 3వ స్థానం ప్రయత్నము అని నేను ప్రతి రాశికి చెప్పుకుంటూ వస్తున్నా. కాలపురుషునికి ప్రయత్నం అంటే అది మిథునమే. మిథునం అంటే మీ కలయిక. సృష్టి పాలకులు ఎవరు? ఆది దంపతులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ ఉండేటువంటి రాశి మిథున రాశి. అందుకే ఆరుద్ర అంటే శివుడిది అక్కడే ఉంది. ఆరుద్ర శివుడు అక్కడ ఉంటే అర్ధనారీశ్వరుడు సగం పార్వతీదేవి అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసినటువంటి నక్షత్రమే మనం ఆరుద్రగా తీసుకోవచ్చు. ఇక మృగశిర నక్షత్రంతో ప్రారంభమవుతుంది రాశి. మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? అంగారకుడు. అంగారకుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళ కొడుకే కదా సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ప్రభావం ఉన్న జాతకం నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఇక మృగశిర అంటే ఏమి? మృగశిర అంటే జంతువు యొక్క తల. జంతువు యొక్క తల అని అర్థం మృగశిర అంటే. మరి జంతువు యొక్క తలతో ఎవరున్నారు? వినాయకుడు. మృగశిరతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, ఈశ్వర, పార్వతీదేవి యొక్క సంపూర్ణ శివ కుటుంబమే మిథున రాశి. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు దాంట్లో. ఆ రాశి యొక్క సింబల్ ఎక్కడ చూసినా కానీ మిథునం అంటే కలయిక. అంటే కుటుంబము, శివ కుటుంబం యొక్క సంపూర్ణమైనటువంటి ప్రభావం ఉన్నటువంటిది మిథున రాశి. అందులోనే పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసులు ఎవరు జన్మ తీసుకున్నారు? శ్రీరామచంద్రుడు. రామ అంటే ఏమి? నారాయణలో సెకండ్ లెటరు, నమశివాయలో సెకండ్ లెటరు. శివకేశవులు కలయిక రామావతారం. ఆయన కూడా అక్కడ తీసుకున్నాడు కాబట్టి అతీతమైనటువంటి ఆయన ప్రతిష్టను పొందాడు. కాబట్టి మిథున రాశి అనేది చాలా చాలా గొప్పది, చాలా దైవికమైనటువంటి రాశి, చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రాలతో దేవతా నిర్ణయాలతో ఉన్నటువంటి రాశి. కాబట్టి ఇప్పుడు మనం ఈ విశ్లేషణ మనకి ఎందుకు వచ్చింది? ఏ పాయింట్లో మనం తీసుకున్నాము? సో ప్రయత్నపూర్వకంగా అనుకూలించాలంటే, కాబట్టి ప్రయత్నపూర్వకంగా అనుకూలించాలంటే ఈ రాశి మిథున రాశి, ఇదే ప్రయత్న రాశి. కాబట్టి కాలపురుషునికి ఈ రాశికి 3వ రాశి ఏదవుతుంది? సింహరాశి అవుతుంది. ఈ రాశికి లాభస్థానము మేషరాశి అవుతుంది. అంటే సృష్టి కాలపురుషునికి మొదటి రాశి, కాలపురుషుడికి 5వ రాశి. అంటే 1, 5. ఇప్పుడు 1వ రాశిలో సంపూర్ణమైనటువంటి నడి నక్షత్రము భరణి. 3వ రాశిలో సంపూర్ణమైన మన నక్షత్రము పుబ్బ. మరి భరణి నక్షత్రం అన్న కాళికాదేవి, పుబ్బ నక్షత్రం ఉన్న రాజరాజేశ్వరులు లాంటి దేవతలను తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ జన్మ నక్షత్రం తీసుకుంటే జన్మలో తీసుకుంటే పార్వతీ పరమేశ్వర రాశి. కాబట్టి అమ్మవారి ఆరాధన, పరమేశ్వరుడు కూడా ఎర్రటి బొట్టు ఉంటుంది శివలింగానికి. జగన్మాత అందులో ఉంటుంది. ఆయన మెడిటేషన్ చేస్తూ ఆమెకు ఫుడ్ ఇస్తూ ఉంటాడు. ఆయన కానీ ఎప్పుడు ఫుడ్ ఇవ్వడు, ఆమె బయట వచ్చేస్తుంది లోకాలు. అదే 3వ కన్ను తెరిస్తే శివుడు అంటారు చూడండి. అక్కడ జగన్మాత ఉంటుంది. ఆయన నుదుటి పైన 3వ నేత్రం ఆమె దగ్గర నుంచి స్వీకరించాడు. అక్కడే ఆమె ఉంటుంది. ఆమెకు ఆయన మెడిటేషన్ ద్వారా అంత శక్తిని నైవేద్యంగా పెడుతూ ఉంటాడని మనకు పురాణాలు చెప్తాయి. కాబట్టి ఇక్కడ రాశిలో తీసుకున్నా, లాభస్థానంలో తీసుకున్నా, తృతీయ స్థానంలో తీసుకున్నా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉండాల్సిందే. కాళికాదేవి ఆరాధన కావచ్చు, చండీమాత ఆరాధన కావచ్చు, దుర్గారాధన కావచ్చు, ఇంకా ఏ విధమైన అమ్మవారి అవతారాన్ని తీసుకుని వీళ్ళు ఆరాధించే కొద్దికి వీళ్ళ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, వీళ్ళ లాభాలు పెరుగుతాయి. ఇక సాక్షాత్ అమ్మవారి ఆరాధనలకే దిగినప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా జాతకం ఎందుకు, వారపల్లలు ఎందుకు? ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఉగ్రదేవతను చండీ ఆరాధన చేయడం చాలా మంచిది. చండీ సప్తశతి పారాయణము, చండీ హోమాలు జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చోవడము, చండీమాత ఫోటో పెట్టుకోవడము, చండీమాత ఆలయాలు ఉంటే పోయి దర్శించడము చేస్తూ ఉంటే చాలు, ప్రయత్నము సక్సెస్ అవుతుంది, దానివల్ల లాభాలు సక్సెస్ అవుతాయి. కాళీమాత ఉంటే కూడా ఓకే, ఎందుకంటే భరణి నక్షత్రం సాక్షాత్ కాళికాదేవి. కామాఖ్య కాళికాదేవి డైరెక్ట్గా భరణి నక్షత్రమే. కాబట్టి భరణి నక్షత్రం ఎప్పుడు యాక్టివేట్ చేస్తారో వీళ్ళు, ఇంక వీళ్ళకు సంపదలమైన సంపదలు. శుక్రుడు నక్షత్రం, భరణి నక్షత్రంలో దుర్యోధనుడు పుట్టాడు. ఆయన ఎంత సంపన్నంగా బతికాడైనా. కాబట్టి భరణి నక్షత్రాన్ని, పుబ్బా నక్షత్రాన్ని వీళ్ళు బలపరుచుకునే విధానం ఇది. అమ్మవారి ఆరాధనే, ఆమె పాదాలు పట్టుకోవడమే, ఇంక వేరే ఏం లేవు. వ్యక్తిగత పరిహారాలు కూడా లేవు. చక్కగా వీళ్ళు లెమన్ ఫ్రూటు, ఉసిరికాయ, భరణి నక్షత్రం ఉసిరికాయ, పుబ్బా నక్షత్రం నిమ్మకాయ, దీనికి సంబంధించిన ఫుడ్డు, దానికి సంబంధించిన ఏదన్నా పికిల్స్, కూల్ డ్రింక్స్ ఏదన్నా కూడా తీసుకోవచ్చు. ఆమ్లా జ్యూసు, లెమన్ జ్యూసు, లెమన్ పికిల్స్, ఆమ్లా పికిల్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఉసిరికాయలు కూడా దానం ఇస్తూ ఉంటారు. శుక్రవారం పూట
ముత్తైదులకు బంగారు ఉసిరికాయలు కురిపించాడు ఆదిశంకరాచార్య వారు కాలడీలో కేరళలోని లక్ష్మీదేవికి సంకేతం చాలా ధనప్రాప్తి. కాబట్టి మిథున రాశి వాళ్ళకు అమ్మవారి ఆరాధన చాలా చాలా శ్రేయస్కరం. ఓవరాల్ సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.